ఈ సామెత మీరు ఎప్పుడైనా విన్నారా? నడక చేతకాని వాడు దారి సరిగా లేదని కుంటిసాకులు చెప్పాడట. వినుంటే ఎస్ అని కామెంట్లో తెలియచేయండి. మార్పు రావాలంటే ముందుగా మనలో ఒకటి మార్చి తీరాలి. అదే మైండ్ సెట్. నేను డాక్టర్ అనురాధ, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ అండ్ పాజిటివ్ సైకాలజిస్ట్. ఒక ప్రేరణాత్మకమైన భావన, స్ఫూర్తినిచ్చే కథలు నా ఛానల్ మార్క్ 3 మినిట్ మోటివేషన్లో మీకు అందించడం జరుగుతుంది. ఇలాంటివన్నీ మిస్ కాకూడదంటే నా ఛానల్ మార్క్ 3 మినిట్ మోటివేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. బయట కారణాలు వెతుకుతున్నంత వరకు మన ముందే మార్గాలు ఉన్నా అవి మూసుకుపోతాయి. మార్పు రావాలంటే ముందుగా మనలో ఒకటి మార్చి తీరాలి. అదే మైండ్ సెట్. నీ మైండ్ సెట్ని నువ్వు మార్చుకుంటే ఎన్నో అవకాశాలు నీ ముందు నీకు కనబడతాయి. నథింగ్ కెన్ స్టాప్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్ సెట్ అంటారు. మైండ్ సెట్ 2 రకాలు ఉంటాయి. ఫిక్స్డ్ మైండ్ సెట్ అండ్ గ్రోత్ మైండ్ సెట్. ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు ఎవరు అంటే, ఇందాక చెప్పినట్టు నడక చేతకాని వాడు అన్ని కుంటిసాకులు చెప్పాడట, వాడు ఫిక్స్డ్ మైండ్ సెట్. అదే గ్రోత్ మైండ్ సెట్ అయితే నడక సరిగా రాకపోయినా, ఒకవేళ నిజంగానే దారి సరిగ్గా లేకపోయినా ఒక ఆపర్చునిటీని వెతుక్కుంటాడు. ఫిక్స్డ్ మైండ్ సెట్ వాడు ఒక్కసారి కానీ ఫెయిల్యూర్ వచ్చింది అంటే అయిపోయింది, ఇంకా అంతా అయిపోయింది, ఇంకా నేనేం సాధించలేని జీవితంలో అనుకుంటాడు. కానీ గ్రోత్ మైండ్ సెట్ వాడు అదే ఫెయిల్యూర్ని ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు గ్రో, టు లెర్న్, టు డూ సంథింగ్ ఎల్స్ అని అనుకుంటాడు. కాబట్టి ఆ ఫెయిల్యూర్లోంచి ఒక ఆపర్చునిటీని ఎత్తుక్కుంటాడు. కాబట్టి ఎప్పుడైనా మన ఈ నెగటివ్ అని ఫిక్స్డ్ మైండ్ సెట్లోంచి పాజిటివ్ అనే గ్రోత్ మైండ్ సెట్ వైపు మారుతామో, మన ఆలోచన ధోరణి, మన పర్స్పెక్టివ్, మన మైండ్ సెట్ మార్చుకుంటామో, అప్పుడు అన్నీ కూడా మనకు విజయాలే. మరి గ్రోత్ మైండ్ సెట్ ఎలా వస్తుంది? ప్రతి విషయంలోనూ, ప్రతి దాంట్లోనూ నెగిటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్కి కానీ మనం మారి, దానికి అనుగుణంగా మనం ప్రణాళికల్ని ప్లాన్ చేసుకుంటే అదే గ్రోత్ మైండ్ సెట్. గ్రోత్ మైండ్ సెట్ని అలవర్చుకుంటే విజయాలన్నీ మనవే.